హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్కి సంబంధించి ఫుల్ గ్రాండ్ టెస్ట్ అయితే లైవ్ వీడియోలో కండక్ట్ చేయడం జరిగింది. సో రాబోయే ఎన్టీపీసీ ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ని కంపల్సరీగా రాయండి. ఎందుకంటే ఈ టెస్ట్ రాసాక మీకు స్కోర్ ఎంత వస్తుందో తెలుస్తుంది. అదేవిధంగా మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు చేసే మిస్టేక్స్ అయితే తెలుస్తాయి. ఓవరాల్గా చెప్పాలంటే మీ యొక్క సత్తా, టాలెంట్ అనేది ఇక్కడే తెలిసిపోతుంది. ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని తక్కువ టైంలోనే ఇంప్రూవ్ చేసుకుని ఫైనల్ ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ని కంపల్సరీగా రాసి మీ యొక్క స్కోర్ని కింద కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్దాం. నేను ప్రతి క్వశ్చన్ చదువుతాను, మీరు లైవ్లో ఆన్సర్ అయితే కామెంట్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఈస్ట్లో పునరుత్పత్తి డ్యాష్ ప్రక్రియ ద్వారా జరుగుతుంది. ఈస్ట్లో పునరుత్పత్తి డ్యాష్ ప్రక్రియ ద్వారా జరుగుతుంది. ఎస్, చిగురించడం, బడ్డింగ్ అంటారు ఇంగ్లీష్లో. బడ్డింగ్ ద్వారా జరుగుతుందండి. బడ్డింగ్ అనే ప్రక్రియ ద్వారా ఈస్ట్లో పునరుత్పత్తి జరుగుతుంది. నెక్స్ట్, సట్లెజ్ మరియు డ్యాష్ నదుల మధ్య ఉన్న హిమాలయాల భాగాన్ని కుమాన్ హిమాలయాలు అంటారు. ఎస్, కలి అండి. కలి, సట్లెజ్ మరియు కలి నదుల మధ్య ఉన్న హిమాలయ భాగాన్ని కుమాన్ హిమాలయాలు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో మాలిక్ ఆమ్లం ఏ పదార్థంలో కనిపిస్తుంది? మాలిక్ ఆమ్లం ఏ పదార్థంలో కనిపిస్తుంది? ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ అయితే కామెంట్ చేయాలండి. ఎస్, యాపిల్. యాపిల్లో అయితే మ్యాలిక్ యాసిడ్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసే ముందు ఇంకా వీడియోకి ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి. మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. చాలా కష్టపడి మీ వరకు తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కనుక యూజ్ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కాండి. ఎందుకంటే మన ఛానల్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫ్రీగా క్లాసెస్ అయితే, ఫ్రీ మాక్ టెస్ట్లు అయితే మీకు అందించడం జరుగుతుంది. సో కింద రైట్ సైడ్ బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలామంది ఈ పీడిఎఫ్స్ అయితే కావాలని అడుగుతున్నారు. ఈ పీడిఎఫ్స్ అయితే మనం వాట్సాప్ గ్రూప్లో పిన్ చేసి పెడతాను. వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. కామెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తే ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంటుంది, లేదంటే వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఛానల్ యొక్క బయోలో కూడా ఉంటుంది. ఒకసారి చెక్ చేసి జాయిన్ అవ్వండి. ఎటువంటి అప్డేట్స్ ఉన్నా సరే మీకు ఆ గ్రూప్లో తెలియజేస్తాను. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ అయితే దయచేసి కామెంట్ చేయండి. ఓకేనా? తప్పు అయితే తప్పు, రైట్ అయితే రైట్. ఓకేనా? మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ చేసేసారు. ఓకేనా? రేపొద్దున మనకి ఇంకొక కొన్ని రోజుల్లో ఎగ్జామ్ డేట్స్ అయితే రాబోతున్నాయి. ఓకేనా? అలాంటప్పుడు మీరు ఎటువంటి ఎగ్జామ్ పెట్టినా సరే ఈజీగా రాసేటట్లు ఉండాలి. సో ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ అయితే దయచేసి కామెంట్ చేయండి. ఓకేనా? ఎస్, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 2015 అండి. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 2015 సంవత్సరంలో ప్రారంభించబడింది అన్నమాట. నెక్స్ట్, వాకింగ్ విత్ ది కామ్రేడ్స్. ఓకేనా? వాకింగ్ విత్ ది కామ్రేడ్స్ పుస్తక రచయిత ఎవరు? వాకింగ్ విత్ ది కామ్రేడ్స్ అనే పుస్తక రచయిత ఎవరు? ఎస్, అరుంధతి రాయ్ అండి. అరుంధతి రాయ్ ఈ వాకింగ్ విత్ ది కామ్రేడ్స్ అనే పుస్తకాన్ని రాయడం జరిగిందన్నమాట. ఓకేనా? నెక్స్ట్, చిన్న వయసులో ప్రసిద్ధ విప్లవకారుడు జతీంద్రనాథ్ దాస్ అంటారు. క్రింది వాటిలో ఏ సంస్థలో సభ్యుడు? ఏ సంస్థలో సభ్యుడు? ఎస్, అనుశీలన్ సమితిలో సభ్యుడండి. ఓకేనా? అతను అనుశీలన్ సమితిలో సభ్యుడు. నెక్స్ట్, ధ్వనికి సంబంధించి క్రింది ప్రకటనలో ఏది సరైనది కాదు? క్లియర్గా చదవండి. ఏది సరైనది కాదు అని అడిగాడు. ఓకేనా? సరైనది కాదు ఏంటి? ధ్వనికి సంబంధించి సరికానిది ఏది అని అడుగుతున్నాడు. ఏంటండి సరైనది కాదు? ఎస్, శూన్యం ద్వారా ధ్వని ప్రయాణించగలదు అనేది తప్పండి. ఓకేనా? శూన్యం ద్వారా ధ్వని ప్రయాణించగలదు అనేది తప్పు. మరి ధ్వనిని దేనిలో కొలుస్తారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీలో ఎవరికైతే తెలుస్తుంటుందో వారందరూ కూడా కామెంట్ చేయండి ఒకసారి. ధ్వనిని దేనిలో కొలుస్తారు? చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారు. రైట్. ఛత్తీస్గఢ్ 4వ ముఖ్యమంత్రి ఎవరు? ఛత్తీస్గఢ్ యొక్క 4వ ముఖ్యమంత్రి ఎవరు అని అడుగుతున్నారు. ఎవరండి? ఎస్, విష్ణుదేవ సాయి ఛత్తీస్గఢ్ యొక్క 4వ ముఖ్యమంత్రి. మరి ఈ ఛత్తీస్గఢ్ యొక్క
క్యాపిటల్ సిటీ ఏంటో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయాలి. ఓకేనా. మనకి ఒక క్వశ్చన్ వచ్చిందంటే ఆ ఒక్క క్వశ్చనే ఆన్సర్ చేయడం కాదు. ఓకేనా. అదే క్వశ్చన్ బట్టి 2-3 ప్రశ్నలు లాగబట్టి దానికి ఆన్సర్ చేసే విధంగా మనం ఉంటేనే ఓకేనా మనం సర్వసిద్ధంగా ఉన్నట్లు. ఓకేనా. ఎగ్జామ్కి అన్ని విధాలుగా కరెక్ట్గా ఉన్నట్లు అనమాట. ఇది మన కాన్సెప్ట్. నెక్స్ట్, రాజ్యాంగంలోని ఏ అధికరణ న్యాయ వ్యవస్థను కార్యనిర్వాహక వ్యవస్థ నుండి వేరు చేస్తుంది? ఏ అధికరణం? అధికరణం 50. ఓకేనా. అధికరణం 50. నెక్స్ట్, హాకీ ఇండియా అవార్డ్స్ 2023లో మేజర్ ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ఎవరు అందుకున్నారు? ఎవరు అందుకున్నారని అడుగుతున్నారు. అశోక్ కుమార్ అండి. అశోక్ కుమార్. ఓకేనా. అశోక్ కుమార్ మన మేజర్ ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని అందుకోవడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్, 1657లో ఉపనిషత్తులను స్పెల్లింగ్ మిస్టేక్. 1657లో ఉపనిషత్తులను పర్షియన్ భాషలోకి అనువదించిన మొఘల్ యువరాజు ఎవరు? ఉపనిషత్తులను పర్షియన్ భాషలోకి అనువదించినటువంటి మొఘల్ యువరాజు ఎవరిని అడుగుతున్నారు? ఎవరండి? దారా షికో. 50 ఉపనిషత్తులను ఓకేనా సంస్కృతం నుండి పర్షియన్ భాషలోకి అయితే అనువదించడం జరిగిందనమాట. ఓకేనా. 50 ఉపనిషత్తులు గుర్తుంచుకోండి 1657లో. ఓకేనా. నెక్స్ట్, లార్డ్ లిట్టన్ వైస్రాయ్గా ఉన్నప్పుడు ఆమోదించబడిన ప్రాంతీయ పత్రికా చట్టం ప్రధాన ఉద్దేశం డాష్గా ఉంది. లార్డ్ లిట్టన్ వైస్రాయ్గా ఉన్నప్పుడు ఆమోదించబడినటువంటి ప్రాంతీయ పత్రికా చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం ఎలా ఉంది అని అడుగుతున్నారు. ఎలా ఉంది? ఇక్కడ ఆప్షన్స్ అయితే క్లియర్గా చూసి ఆన్సర్ అయితే చేసేయండి. ఓకేనా. ఆన్సర్ చేసేసారా? ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. బ్రిటిష్ విధానాలను విమర్శించకుండా ప్రాంతీయ పత్రికలను నిరోధించడం. ఓకేనా. ఇది ప్రాంతీయ పత్రికా చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ప్రధాన ఉద్దేశంగా ఉంది. నెక్స్ట్, అమరకంటక్ శ్రేణి నుండి ఉద్భవించే నదులు క్రింది వాటిలో ఏ నమూనాకు ఉదాహరణలు? దేనికండి? రేడియల్ నమూనాకు ఉదాహరణలు. ఓకేనా. నెక్స్ట్, క్రింది వాటిలో ఏ రంగాలు కాలానుగుణ నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నాయి? ఏ రంగాలు? వ్యవసాయం కదండి. వ్యవసాయంలో కాలానుగుణ నిరుద్యోగ సమస్యలు అయితే వస్తూ ఉంటాయి, అందుకని వ్యవసాయం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, భారతదేశం యొక్క CAG గురించి క్రింది ప్రకటనలో ఏది నిజం? క్రింది ప్రకటనలో CAG గురించి ఏది నిజం అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి 2 ఇచ్చాడు. అతనికి పదవీ కాల భద్రత కల్పించబడింది. నెక్స్ట్, అతను తదుపరి పదవికి అర్హులు కాదు. ఏంటండి కరెక్ట్ ఆన్సర్? మనకి 2 కూడా కరెక్ట్ ఆన్సర్లు అండి. ఓకేనా. 1 మరియు 2 కూడా కరెక్ట్ ఆన్సర్లే. నెక్స్ట్, ఇంకా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు. ప్లీజ్ లైక్ చేసి చూడండి. చాలామంది లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. ఓకేనా. లైక్ చేయండి దయచేసి. చాలా కష్టపడి అయితే మీకు వీడియోస్ అయితే తీసుకురావడం జరుగుతుంది. ఇంకా మనకి టైం ఉంది కాబట్టి వెంటనే మనం స్పీడ్గా ఈ టెస్ట్ వీడియోస్ అయినవి చేసుకుంటూ పోతాం. ఎందుకంటే మనకి ఇప్పుడైనా ఎగ్జామ్ డేట్స్ అయితే రిలీజ్ కావచ్చు. ఆల్రెడీ ఫేక్ నోటీసులు అలాగే ఫేక్ ఎగ్జామ్ డేట్లు అయితే చెక్కలు కొట్టేస్తున్నాయి, వైరల్ అయిపోతున్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ టైంని యూజ్ చేసుకోండి దయచేసి చెప్తున్నాను. ఓకేనా. రైట్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కనుక యూజ్ ఉన్నట్లయితే ప్రిపేర్ అవుతూ ఉంటారు కదండి, గ్రూప్ డీకి కానీ NTPCకి కానీ దేనికైనా సరే ప్రిపేర్ అవుతున్నా సరే వారికి షేర్ చేయండి దయచేసి మీ యొక్క వాట్సాప్ గ్రూపుల్లో. నెక్స్ట్, ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. ఓకేనా. మన ఛానల్ ఓన్లీ రైల్వేకే కాదు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పనికొస్తుంది. ఓకేనా. మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే ఆ ఎగ్జామ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్, 2024-25 ఆర్థిక సంవత్సరానికి కొత్త సగటు
ఎంజీఎన్ఆర్ఈజీఏ వేతనం ఎంత సెట్ చేయబడింది? ఎస్, మనకి రోజుకు 289 రూపాయలు గాను సెట్ చేయబడింది అన్నమాట. ఓకేనా, రోజుకు. ఓకేనా, మరి ఈ ఎంజీఎన్ఆర్ఈజీఏ అంటే ఏంటి? ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయాలి. చాలా సింపుల్, బేసిక్ క్వశ్చన్ అండి ఇది. ఓకేనా, బేసిక్ క్వశ్చనే, కష్టమైతే నేను చెప్తాను. ఓకేనా, నెక్స్ట్, క్రింది వాటిలో ఏ నృత్యాలు భారతదేశంలోని ఒడిశాలో ప్రధానంగా ప్రదర్శించబడవు? ఓకేనా, ఒడిశాలోని ప్రధానంగా ప్రదర్శించబడవు అని అడిగాడు. ఇక్కడ చాలా డీప్గా వెళ్ళి సింపుల్గా ప్రదర్శించబడవు అని అడిగేశాడు. ఓకేనా, చాలామంది ఒడిశాలో ప్రధానంగా ప్రదర్శించబడేవి అని పెట్టేస్తూ ఉంటారు అన్నమాట. రైట్, మరి ఏంటి కరెక్ట్ ఆన్సర్? ఎస్, బావాయి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా, మరి బావాయి అనేది ఏ రాష్ట్రంలో ప్రధానంగా ప్రదర్శించబడతాయి అంటే గుజరాత్. ఇండియాలో గుజరాత్ రాష్ట్రంలో ఈ యొక్క బావాయి సాంప్రదాయ నృత్యం అనేది ప్రదర్శించబడుతుంది అన్నమాట. ఓకేనా, మరి పైగా అనేది ఏ రాష్ట్రం సంబంధించింది? పైగా ఎస్, ఒడిశా రాష్ట్రానికి చెందిన అన్నమాట ఈ మూడు కూడా. ఓకేనా, నెక్స్ట్, చోళ రాజ్యానికి సంబంధించి కడమై క్రింది వాటిలో దేనిని సూచిస్తుంది? కడమై అనేది క్రింది వాటిలో దేనిని సూచిస్తుందని అడుగుతున్నాడు. దేనండి? కడమై అంటే భూ ఆదాయాన్ని సూచిస్తుంది అన్నమాట. ఓకేనా, నెక్స్ట్, లోక్సభలో కనీస కోరం ఎంత అవసరం? తద్వారా అది ఏదైనా వ్యాపారాన్ని నిర్వహించగలదు. ఆన్సర్ ఏంటో ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్సర్ చేయండి. ఓకేనా, కరెక్ట్ అయితే పర్లేదు, రాంగ్ అయింది అనుకోండి, నేను ఎలా చెప్తున్నాను కదా దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేయండి, నేర్చుకోండి. ఓకేనా, పర్లేదు, టైం అయితే ఉంది, నేర్చుకోండి. తక్కువ టైంలోనైనా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఎస్, ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో 10వ వంతు అనమాట. ఓకేనా, నెక్స్ట్, ఆదర్శ వాయువుల మిశ్రమం యొక్క మొత్తం పీడనం పాక్షిక పీడనాల మొత్తానికి సమానం. ఇది పాక్షిక ఒత్తిళ్ల యొక్క డాష్ నియమము. ఓకేనా, చాలా సింపుల్ క్వశ్చన్. ఎస్, డాల్టన్ నియమము అంటారు. ఓకేనా, డాల్టన్ నియమం. ఓకేనా, దీన్నే డాల్టన్ యొక్క పాక్షిక ఒత్తిళ్ల నియమం అని కూడా అంటారు. ఓకేనా, పాక్షిక ఒత్తిళ్ల నియమం. నెక్స్ట్, గ్లోబల్ ట్రేడ్ అప్డేట్ రిపోర్ట్ 2024ను విడుదల చేసింది ఎవరు? గ్లోబల్ ట్రేడ్ అప్డేట్ రిపోర్ట్ 2024. ఎస్, మనకి యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. ఓకేనా, దీన్నే UNCTAD అంటారు. ఓకేనా, నెక్స్ట్, భారత రాజ్యాంగంలోనికి ఆర్టికల్ 30లో ఏ మైనారిటీల గురించి ప్రస్తావించబడింది? ఆర్టికల్ 30లో ఎస్, భాష మరియు మతపరమైన మైనారిటీల గురించి ప్రస్తావించబడింది అన్నమాట. నెక్స్ట్, మొక్క కణాలు జంతు కణాల కంటే భిన్నంగా ఉంటాయి. కణపొర చుట్టూ అదనపు పొరను కలిగి ఉంటాయి. దీనిని డాష్ అని పిలుస్తారు. ఓకేనా, మనకి మొక్క కణాలు అనేవి జంతు కణాల కంటే కొంచెం డిఫరెన్స్గా ఉంటాయి. అయితే కణపొర చుట్టూ అదనపు పొర అయితే ఉంటుంది, లేయర్ అయితే ఉంటుంది, ఒక మెంబ్రైన్ అయితే ఉంటుంది. దీనిని ఏమని పిలుస్తారని అడుగుతున్నాడు. ఏమని పిలుస్తారంటే కణకవచం. ఓకేనా, కణకవచం అని పిలుస్తారన్నమాట. ఓకేనా, నెక్స్ట్, అలల గుర్తులు బార్చన్స్, లోయస్, మష్రూమ్ శిలలో క్రింది వాటిలో దేనికి సంబంధించినవండి? ఎస్, ఎడారి భూరూపాలు అనమాట. ఇవన్నీ కూడా ఎడారి భూరూపాలు. నెక్స్ట్, సిజాదా మరియు పైబోస్
వ్యవస్థను ఏ ఢిల్లీ సుల్తాన్ ప్రారంభించారు? షిజాదా మరియు పైబోస్ వ్యవస్థను ఏ ఢిల్లీ సుల్తాన్ ప్రారంభించారు అంటే ఎస్ ఫియాసుద్దీన్ బల్బన్. ఓకేనా, గియాసుద్దీన్ బల్బన్. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోనికి ఏ షెడ్యూల్లో కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య శాసనాధికారాల విభజనను నిర్దేశిస్తుంది? ఏ షెడ్యూల్ అండి? ఎస్ 7వ షెడ్యూల్ నిర్దేశిస్తుంది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్, డాష్ మనం పారిశ్రామిక కార్యకలాపాలతో అనుబంధించే తయారీ మార్గాల ద్వారా సహజ ఉత్పత్తులను ఇతర రూపాల్లోకి మార్చే కార్యకలాపాలను చేస్తుంది అంటే రంగం. ఓకేనా, ఈ క్వశ్చన్ ఏంటంటే రంగం గురించి. ఏ రంగం? ఎస్ ద్వితీయ రంగం అనేది మనం పారిశ్రామిక కార్యకలాపాలతో అనుబంధించే తయారీ మార్గాల ద్వారా సహజ ఉత్పత్తులను ఇతర రూపాల్లోకి మార్చే కార్యకలాపను చేస్తుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్, రౌద్ర సాత్వికం రచనకు సరస్వతి సమ్మాన్ 2023 ఎవరికి లభించింది? ఎస్ ప్రభావర్మ గారికి లభించడం జరిగింది అన్నమాట. నెక్స్ట్, హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం గోకులాష్టమిని ఏ నెలలో జరుపుకుంటారు? గోకులాష్టమి అంటే ఏంటో తెలుసు కదా, శ్రీకృష్ణ జన్మాష్టమి. ఓకేనా, జన్మదినం, శ్రీకృష్ణుని యొక్క జన్మదినాన్ని గోకులాష్టమి అని కూడా అంటారు. ఎస్ భాద్రపద నెలలో జరుపుకుంటారన్నమాట. నెక్స్ట్ అంటే ఆగస్టు 30 నుండి. ఓకేనా, భాద్రపద నెలలో అంటే ఆగస్టు 30వ తేదీన ఈ శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, క్రింది మహాజానపదాలను పశ్చిమ నుండి తూర్పునకు సరైన క్రమంలో అమర్చండి అని అడుగుతున్నాడు. ఓకేనా, మహాజానపదాలను పశ్చిమ నుండి తూర్పుకు సరైన క్రమంలో అమర్చండి అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ మనకి అవంతి, మగధ, మత్స్య, కోసల అనేది ఇచ్చాడనమాట. ఇవన్నీ కూడా మహాజానపదాలు. అయితే ఇవి పశ్చిమ నుండి తూర్పుకు సరైన క్రమం అమర్చి రాయమంటున్నాడు. ఒకసారి ఆప్షన్స్ చూసి ఆన్సర్ అయితే చేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఎస్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 ఫస్ట్ మత్స్య వస్తుంది. నెక్స్ట్ అవంతి వస్తుంది, ఆ తర్వాత కోసల, ఆ తర్వాత లాస్ట్లో మగధ వస్తుంది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్, అత్యంత అగమ్య గోచరంగా ఉన్న అత్యంత సుదూర ప్రాంతాలకు చేరుకోవడానికి రవాణా విధానం ఏంటి? అత్యంత అగమ్య గోచరంగా ఉన్న అత్యంత సుదూర ప్రాంతాలకు చేరుకోవడానికి రవాణా విధానం వచ్చేసరికి వాయు మార్గాలు అన్నమాట. ఓకేనా, వాయు మార్గాలే సరైనవి. నెక్స్ట్, మార్చి 2024లో యునెస్కో జాబితాలో మధ్యప్రదేశ్ నుండి ఎన్ని వారసత్వ ప్రదేశాలు తాత్కాలికంగా చేర్చబడ్డాయని అడుగుతున్నాడు. ఎన్ని ప్రదేశాలు? ఎస్ 6 ప్రదేశాలండి. 6 ప్రదేశాలు చేర్చబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? అలాగే చాలామందికి మళ్ళీ చెప్తున్నాను, చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయలేదబ్బా. మీకోసం చాలా కష్టపడి అయితే వీడియోస్ అయితే చేస్తున్నాను. ఓకేనా, ఆ కష్టానికి ప్రతిఫలంగా లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకోండి. ఓకేనా. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి యూజ్ ఉంది, తప్పకుండా ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి. చాలామంది ఏంటో కానీ వాళ్ళకి వచ్చేస్తుందో, మీ ఫ్రెండ్స్కి వచ్చేస్తుందనే వారికి తెలిసిపోతుందని ఏమో తెలియదు, వారికి షేర్ చేయట్లేదు. ఓకేనా, దయచేసి షేర్ చేయండి అబ్బా, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా. ఓకేనా, మీ చదువు మీదే, వాళ్ళ చదువు వాళ్ళదే, యూజ్ అవుతుంది కదా అని మీ ఉద్దేశంతో షేర్ చేయాలి. ఎప్పుడు కూడా చదువుని దాచుకోకూడదండి. ఓకేనా, 10 మందికి షేర్ చేసినట్లయితే వారికి, ఓకేనా, షేర్ చేసిన వాళ్ళకి ఇంకా చదువు అనేది పెరుగుతుందన్నమాట. రైట్. నెక్స్ట్, క్రింది వాటిలో మెటామార్ఫిక్ సెల్లులకు ఉదాహరణ కానిది అడుగుతున్నాడు. మెటామార్ఫిక్ సెల్లులకు ఎస్ గ్రానైట్ అనేది మెటామార్ఫిక్ సెల్లులకు ఉదాహరణ కాదండి. మరి ఏ రాళ్ళకు ఏ సెల్లులకు అంటే
ఇగ్నియస్ రాక్ యొక్క ఉదాహరణ అన్నమాట. గ్రానైట్ అనేది ఇగ్నియస్ రాక్ యొక్క ఎగ్జాంపుల్ కింద చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్, భారతదేశంలో స్టాక్ మార్కెట్ల యొక్క ప్రధాన నియంత్రకం కింది సంస్థల్లో ఏది? భారతదేశంలో స్టాక్ మార్కెట్ల యొక్క ప్రధాన నియంత్రకం క్రింది సంస్థల్లో ఏది? అంటే స్టాక్ మార్కెట్ల యొక్క ప్రధాన అంటే ఏంటంటారు దాన్ని, కంట్రోల్ చేస్తుంది కదా. భారత స్టాక్ మార్కెట్లను కంట్రోల్ చేసే విధానం అంటే కంట్రోల్ చేసేది ఏంటి అంటే సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఓకేనా. సెబీ అంటారు విన్నారు కదా, ఎక్కడైనా విన్నారు కదా, సెబీ. ఓకేనా. సెబీ అంటే ఏంటి? సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఎవరైనా స్టాక్స్ బై చేయడం కానీ అమ్మడం కానీ, ఓకేనా, ట్రేడింగ్ కానీ, ఓకేనా, ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఈ సెబీ ఆధీనంలోనైతే జరగడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్, క్రింది వాటిని పరిగణించండి. ఫస్ట్ వన్ చూడండి, విగ్రహారాధనపై నమ్మకం లేదు, వ్యక్తిగత మోక్షాన్ని నమ్ముతారు, అంతిమ లక్ష్యం మోక్షం. ఓకేనా. నెక్స్ట్, పైన పేర్కొన్న వాటిలో ఏది హీనయాన బౌద్ధ మతం యొక్క లక్షణాలను అడుగుతున్నారు? ఏది హీనయాన బౌద్ధ మతం యొక్క లక్షణాలను అడుగుతున్నారు? ఏది అని అడుగుతున్నారు. ఏది? మూడు కూడా హీనయాన బౌద్ధ మతం యొక్క లక్షణాలు. ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, ఓకే, క్వశ్చన్స్ అయితే అయిపోయాయి. ఈ టెస్ట్ ద్వారా మీకు 40 క్వశ్చన్స్ అయితే కవర్ చేస్తాం. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా రిజల్ట్ చూపించాలా. మీకు ఈ అవుట్ ఆఫ్ 40కి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో, ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ వచ్చాయో ఒకసారి మార్క్స్ అనేది కామెంట్ చేసేయండి. ఓకేనా. మీరు మంచి లెవెల్లో, ఓకే, మంచి ప్రిపరేషన్ లెవెల్లో ఉంటే పర్వాలేదు, ఓకేనా, ఈజీగా క్రాక్ చేసేయగలరు ఎన్టీపీసీ ఎగ్జామ్ని. మరి తక్కువగా వస్తే ఏం చేయాలంటే ఇప్పటివరకు మీరు ప్రిపేర్ అయ్యారు కదా, దాన్ని రివిజన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా రివిజన్ చేయండి. మీరేం ప్రిపేర్ అయ్యారో అది మాత్రమే చదవండి చాలు. ఓకేనా. రివిజన్ చేయండి. రోజుకి గ్రాండ్ టెస్ట్లు అయితే రాయండి. ఓకేనా. నా టెస్ట్లో రాయండి అని అనట్లేదు, మీరు ఎక్కడైనా రాసుకోవచ్చు, కానీ రాయాలి. మీరు రాస్తే కానీ ఈ ఎన్టీపీసీ ఎగ్జామ్ని క్రాక్ చేయలేరు. ఓకేనా. ఇది మరి వీడియో. మరి మన ఛానల్లో రోజు ఉదయం 7 గంటలకైతే వీడియో వస్తుంది. అలాగే నేను సాయంత్రం పూట, ఓకేనా, 5 గంటలకి 7 గంటలకి 5 గంటలు కానీ 7 గంటలు కానీ గ్రూప్ డి వీడియోస్ అయితే పెట్టాలనుకుంటున్నాను. సో ఎవరైతే గ్రూప్ డికి కూడా ప్రిపేర్ అవుతున్నారో వారికి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. సో వాళ్ళు కూడా సాయంత్రం వేళలో కొంచెం ఖాళీ చేసుకుని అయితే వీడియోస్ అయితే చూడడానికి ట్రై చేయండి. ఓకేనా. ఉదయం పూట ఎన్టీపీసీ ఎగ్జామ్కి, మరి సాయంత్రం పూట గ్రూప్ డికి అయితే మనం వీడియోస్ అయితే పెడుతూ ఉంటాం అన్నమాట. ఓకేనా. ఇంకా చాలామంది వీడియోకి లైక్ చేయలేదు, ప్లీజ్ అబ్బా లైక్ చేయండి. ఓకేనా. మీకోసం ఎంత కంటెంట్ అందించినప్పుడు లైక్ చేయలేదు కదా, లైక్ చేయాలి. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ పీడిఎఫ్స్ అయితే మన వాట్సాప్ గ్రూప్లో అన్నీ కూడా ఒకేసారి పెట్టేస్తానండి. చాలామంది పెట్టలేదని అంటున్నారు, పెట్టేస్తాను. టైం పడుతుంది, ఎందుకంటే అన్ని పీడిఎఫ్స్ అన్నీ కూడా ఒక పీడిఎఫ్ కింద చేసి దాన్ని మంచిగా చేసి మీకు పెట్టాలంటే కొంచెం టైం పడుతుంది. ఓకేనా. పెట్టేస్తాను. గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. గ్రూప్ లింక్ అయితే ఫస్ట్ కామెంట్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఉంటుంది, అలాగే ఛానల్ బయోలో కూడా ఉంటుంది. ఒకసారి ఛానల్ నేమ్పై క్లిక్ చేస్తే మీకు ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. ఛానల్ పేరు కిందన మీకు లింక్స్ అనే సెక్షన్ అయితే ఉంటుంది. లింక్స్ అనే సెక్షన్ పైన క్లిక్ చేస్తే మీరు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ఓకేనా. ఇది మరి వీడియో. అలాగే అభ్యర్థులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, చాలామంది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు, కానీ నాకు ఒక ఇంటిమేషన్ అయితే ఇవ్వండి. మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు? గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నారు చాలామంది, ఎన్టీపీసీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు చాలామంది. ఓకేనా. మరి ఇంకేమైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు అనేసి నాకు చిన్న క్లారిటీ ఇచ్చినట్లయితే మీకోసం కూడా వీడియో చేస్తాను. ఓకేనా. అది కాన్సెప్ట్, మెయిన్ థీము. సో ఒక్కసారి మీరు ప్రిపేర్ అవుతున్న ఎగ్జామ్స్ ఒకసారి కామెంట్ చేసినట్లయితే వాటికి కూడా టెస్ట్లు అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకేనా. మీరు చెప్తే కదా నేను పెడతాను, అంతే కదా. ఇది మరి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.